నిన్న రాత్రి 1 గంట సమయంలో మేడివాడికి సంబంధించిన త్రిమూర్తులైన ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి 10:30 సమయంలో హత్య చేశారని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎమ్మటే ఇక్కడ ఎక్కడైతే తిరుమల ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి ఈ నేరస్థలాన్ని పరిశీలించాము. అక్కడ రక్తపు మడుగులో ఈ కొరిపాక పవన్ కుమార్ 22 సంవత్సరాలు అయిన మేడివాడ ఆయన ఇక్కడ చనిపోయి ఉన్నాడు. ఆయనకి గొంతు మీద బలమైన 2 గాయాలు ఉన్నాయి, దేనితోనైనా పొడిచేటట్టు. అదేవిధంగా అక్కడ నేరస్థలం నుంచి ఆ పక్కనే కూడా స్కప్లింగ్ అయినట్టు మరికొంచెం బ్లడ్ ఇంజురీస్ ఉన్నాయి. దీని మీద మేము సదరు చనిపోయిన వ్యక్తి చనిపోవడానికి ముందు ఎవరెవరితో ఉన్నారు, ఫ్రెండ్స్ ఎవరు ఏంటంటే మేము టీమ్స్గా విభజించి ఎంక్వైరీ చేస్తున్నాం. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. వివరాలు ఇంకేమైనా తెలిస్తే మీకు తదుపరి తెలియజేస్తాం. నమస్తే సార్. చనిపోయిన కుమారుడు మా కుమారుడు అండి. నిరుపేద కుటుంబం అండి. ఆడే రేపు పొద్దున్న మమ్మల్ని పోషిస్తారని ఎంతో ఆశతో పడుతున్నాం. మరి ఏం జరిగింది ఏంటన్నది మాకు తెలియదు. దయచేసి పోలీసు వారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? చనిపోయిన విషయం 10:30 నుంచి 11 గంటల లోపండి. అవును సార్. ఎవరు తెలియజేశారు? మా గ్రామస్తులే ఒక అతను టెంట్ హౌస్ అని ఒక రోడ్డు తెలియజేశారు సార్ మాకు. తర్వాత నువ్వేం చేసావు? పోలీసులకి చెప్పి సమాచారం ఇచ్చావు? పోలీసు సమాచారం మన అతను ఊళ్ళో గ్రామస్తులు పెద్దలు ఇచ్చారండి. పెద్దలు ఇచ్చారు సార్. ఎస్సీ గారికి ఫోన్ చేశారు సార్. ఎవరు చంపిన వాళ్ళు ఎవరు? మీకేం కక్షలో ఏమన్నా అలాంటి ఏమీ లేవు సార్. అసలు ఆ విషయంలో మేము వెళ్ళాం. మా కుర్రోడు మరి దేంట్లోకి వెళ్ళాడని ఏంటన్నది మాకు తెలియదు. ఏ పాపం పనులు మాకు తెలియదు. ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టులోనే అక్కడ ఇక్కడ పని చేశాడండి. ఆ పనికి వెళ్ళిపోతుంటాడు, వస్తుంటాడు. మీకు మేము గత 5-6 నెలలు బట్టి ఆరోగ్యం బాగోకపోతే మొన్న కేజీకి వెళ్ళి చూపించుకొచ్చాం. వచ్చాడు, రికవర్ అయింది, భగవంతుడి దయ వల్ల వచ్చాం. మరి ఇలా జరిగింది అంతే. మీకు ఎవరి మీద అనుమానం అంటే ఎవరినైతే వారు మా కుర్రోడు చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకున్నారు. ఎవరైనా మీకేం తెలియదు? అదుపులో తీసుకున్నారు పోలీసులు? అదుపులో తీసుకున్నారు సార్. అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఇంకోస్ట్ కూడా పంచాయతీ అది ఇప్పుడు లాస్ట్ కావాలి.